క్షమించండి యువరాజా, అక్కడ పరిస్థితులను బట్టి చేసుకో తప్పింది కాదు. నువ్వు చేసుకోబట్టే మీ అమ్మాయి గారికి అదృష్టం పట్టింది. అయితే మన చూడటానికి మహారాజు గారు ఒక్కరే దయచేస్తారన్నమాట. అంటే మరేం లేదు, అమ్మాయి గారు కూడా వస్తారేమో అని. తొందరపడతారే, ఎవరు వచ్చే వాళ్ళకి వారు వస్తూ ఉంటారు. నేను వెళ్ళి దుస్తులు తెస్తాను. అయితే మామగారి దగ్గర కూడా వెర్రివాళ్ళ నటించాలా? అక్కర్లేదు. ఆయన చాలా మంచివాడు, ధర్మరాజు లాంటి వాడు. మహారాణి గారి మోసంలో పడి మతిలేనివాడుగా బ్రతుకుతున్నాడు. ఆయన మిమ్మల్ని చూసి సంతోషించనివ్వండి. బిడ్డంటే మహాప్రాణం. నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వా ఇలా వచ్చావే? ఇదేంటి? ప్రేమ పాశం. ప్రేమ పాశమా, తొడ పాశమా? అదే పదని పని చెప్తాను. ఎక్కడికి? అక్కడికే. ఒరే రంగా, ఎవరైనా వస్తారో కనిపెట్టుండు. ఈయన రంగు నేను తెలుస్తాను. వాడిని ఎందుకు తీసుకొచ్చావు? చంద్రని గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నేను ఇచ్చి కట్టడానికి. ఆహా, బుద్ధి తక్కువ మనిషి కన్నా గడ్డి తినే జంతువునయ్యం. ఇదిగో వచ్చిన దోవని తీసుకెళ్లి అక్కడ పట్టావు, అక్కడ విడిచిరా. లేదా చూసా? కానీ కానీ వస్తే రాని ఇద్దరిని కలిపుతాను. విడిచిపెట్టాలి లేదా? కానీ అమ్మగారు ఒక్కరే కాదు, అయ్యగారు కూడాను. నిజంగా వస్తున్నారా రంగా? ఆడపిల్లలకి మాట శాంతం వినే ఓపుకుంటేగా తంటాలు. అవునవునవును. అమ్మగారు అయ్యగారు అన్నాను, వస్తున్నారు అదే పరుగుచ్చుకుంది. నే ఉండగా నీ ఒంటి మీద దెబ్బ పడటమే బావా. ఆరిపుడుగా నువ్వు రాకపోతే మీ అక్కతో నిజం చెప్పాలోచేసమా? అసలు నిజమేమిటి చెప్పినా నీకు అర్థం కదా లేదా బామ్మర్ది? రంగా ఇట్లా ఏడి కాలికి బుద్ధి చెప్పాడు. అబద్ధం ఆడావు కదూ? అది మనకు అలవాటేగా. తంటాల కోసం ఒకటి కాదు 1000 అబద్ధాలు ఆడతాను. అది కాదురా, అమ్మాయి గారికి కీడు తలపెట్టాడు. అది కల్లో మాట. తంటాలు అంత నీతి లేని మనిషి అయితే నువ్వెందుకక్క వాడి మీద ప్రాణాలు పెట్టుకుంటావు? అమ్మగారు ఏదో ఎత్తు వేసింది, పై ఎత్తి ఇతనేసాడు. నాతో చెప్పకూడదు. ఆడదా నోట నువ్వు ఊగించనాలుతుందా? నువ్వు అతని జోలికి పోవద్దు. అబ్బాయికి అంతా వీపేనా? మొహం అంటూ ఏమన్నా ఉందా? మనం మహారాజులమైన మనుషులమే. చూసావు, మనకు తల ఉంది, తిరిగింది. ఉండిరా తంటాలు. పెళ్లి కొడుక్కి తల ఉంది, తలకు తగిన ముఖం ఉంది, ఉన్న ముఖం బాగుంది. బాగున్నావు బాలుడా, బాగున్నావు. ఈ బాలుడు పేరేమిటో? బాలవీరుడు. బాలుడు వీరుడు. ఉంటే 2 నాలుకలు ఉండవచ్చును కానీ 2 పేర్లు అనవసరం. ఏదో ఒకటి ఉంచుకో, ఒకటి కాశీలో వదిలిపెట్టు. ఎలా పిలవమంటావు? ఎలా పిలిచినా పలుకుతాను. నీవు కాదు, నేను పలుకుతాను. అబ్బాయి, మా తల్లిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుందాం అనుకున్నాను, ఓపిక లేకపోయింది. నీ భార్యను పువ్వుల్లో పెట్టి పూజించాలి. చేతిలో చేయవై. అక్కర్లేదు అక్కర్లేదు, మాతో ఎవరూ అబద్ధం ఆడరు. నచ్చావు, మెచ్చావు. నీవు నేను మామ అల్లుడగుటల్ నికంబే నికంబుగా ఠీవుల్ పొంగడి కంట చూచినది కంటే కాలు తన్వంగి ఆ దేవి మూర్తి మదంబ మధుహితనే దీవించనయ్యా. విల్లంబులు దాచి వచ్చిన అనంగా గౌరీ కళ్యాణమే అల్లుడగుటల్ ఆ గౌరీ కళ్యాణమే. పాపం అమ్మాయి. ఈ మాయ అంతా మీ అత్తమ్మగారు యువరాజా. తంటాలు అలంకరించమంటారమ్మా? అంత తొందరేమే? అమ్మాయిని పేరెంట్ పిలిచారా? వస్తున్నారమ్మా.
తమరిని ఒక విషయం అడగొచ్చునా? అమ్మాయి గారి మీద తమకి అబ్బా తల తల పైడిపోతుంది పన్నీరు తేండి అబ్బా. ఆ, అమ్మా. ఆ, పోవే, పో. నీ పుట్టినరోజా? నాది కాదు తల్లి, నీది. కాదు పిన్ని, నువ్వు తప్పు లెక్కేశావు. ఇంకా 4 రోజులుంది. తల్లి తర్వాత తల్లింటి దాన్ని. నాకు ఆ మాత్రం తెలియదు. తిథులు తప్పొచ్చాయి. అలంకరించుకో తల్లి. దాసిలేరి పూలు తేబోయారు. ఏమిటి పిన్న శబ్దం? పిల్లులమ్మా. నువ్వు పెంచుతున్నావా? ఆహా, దాసి వాళ్ళు. గోల చేస్తే గొంతు పిసుకుతా. వాటికి మన భాషలో అర్థమవుతుంది పిన్ని. మనిషి పెంపకమేగా. అలంకరించుకో తల్లి. అన్ని సిద్ధం చేసావా? అన్నీ సిద్ధం చేశాను అమ్మగారు. తమ రావడమే ఆలస్యం. సరే పద, వస్తాం. చెత్త. ఆహా, ఏమందంగా ఉన్నావే తల్లి. రంభ దిగొచ్చింది. అచ్చంగా పెళ్లి కూతురులే ఉన్నావు. అమ్మ ఉంటే ఎంత సంబరపడేదే. ఉండు, సరిపోయి నాన్నగారైనా చూసి సంతోషిస్తారు. రా. పిన్ని, నాన్నగారు పూజా మందిరంలో ఉన్నారా? అవునమ్మా. పురోహితులు ఎందుకు పిన్ని? పూజగా? అందుకు సందేహమా? నాన్నగారేరి? వారెందుకు? కాబోయేది నీ పెళ్ళి. అందుకు సందేహమా? అందుకు దేహమా, అందుకు దేహమా, అందుకు దేహమా.